2026 సంక్రాంతి విన్నర్ ఎవరు? అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్సే. మరి ఆడియన్స్ ఓటు ఎవరికి? రాజాసాబ్తో బోని కొట్టిన డార్లింగ్. మరి మిగతా సినిమాల సంగతి ఏంటా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. ఇటు టాలీవుడ్లో కొత్త సినిమాల సందడి స్టార్ట్ అయిపోయింది. ఈసారి ఏకంగా 5 తెలుగు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. గత కొన్ని రోజులుగా పాటలు, టీజర్లు అండ్ ట్రైలర్లు అంటూ హడావిడి చేసేశారు. ఎవరికి వారు తమ సినిమాలను ఆకట్టుకుంటాయని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతికి సరైనటువంటి కంటెంట్తో వస్తున్నామని కూడా చాలా నమ్మకంగా చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈసారి పండగకు వస్తున్నవన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలే కావడం గమనార్హం. సంక్రాంతి అంటేనే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అలానే ఉంది. ఒకేసారి 5 సినిమాలు వస్తుండడంతో ఎవరికి ఎన్ని థియేటర్లు దొరుకుతాయనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ మూవీతో ఫెస్టివల్ సీజన్కు స్వాగతం పలికారు. జనవరి 9న ఈ మూవీ రిలీజ్ అయింది. ఇదొక హారర్ ఫ్యాంటసీ కామెడీ మూవీ కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ జోనర్ అనే చెప్పాలి. అందులోనూ ప్రభాస్ లాంటి స్టార్ ఉండడంతో ఫ్యాన్స్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది. రాజాసాబ్ ఇండియాలోనే బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ మూవీ అని కూడా మేకర్స్ చెప్పారు. అయితే హారర్ ఎలిమెంట్స్తో పాటుగా మారుతి మార్క్ కామెడీ కూడా టచ్ అయింది కాబట్టి సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్ ఎక్స్పీరియన్స్ తోటి ట్రైలర్ని చూస్తే అర్థమవుతుంది. అండ్ సినిమా కూడా అలానే ఉందని కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ కామెడీ అండ్ ముగ్గురు హీరోయిన్లతో వచ్చినటువంటి సరదాగా భయపెట్టేటువంటి సీన్స్ చివరి 30 మినిట్స్ కూడా సినిమాకి హైలైట్ అని కూడా అంటున్నారు. మెయిన్గా మనవడు నానమ్మ సెంటిమెంట్తో సాగింది కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అయింది. దీంతో పండక్కి మంచి ఓపెనింగ్స్ గ్యారంటీ అనే చెప్పొచ్చు. దీనికి తోడు క్లీన్ UBA సెన్సార్ సర్టిఫికేట్ రావడంతో పెద్దలతో పాటుగా పిల్లలు కూడా ఈ సినిమా చూడడానికి థియేటర్లకు క్యూ కట్టే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్నటువంటి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా కూడా జనవరి 12న రిలీజ్ అయింది. సంక్రాంతి సెంటిమెంట్ ఉన్నటువంటి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసినటువంటి మూవీ ఇది కాబట్టి వింటేజ్ చిరుని ఈ జనరేషన్ పరిచయం చేయాలనే ఆలోచనతోటి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దారు అనిల్ రావిపూడి. అనిల్ ట్రేడ్ మార్క్ కామెడీ అండ్ చిరంజీవి యాక్షన్ మిక్స్ చేసి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఎమోషనల్ డ్రామా కూడా ఉందంటున్నారు మేకర్స్. అయితే ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ప్రమోషనల్ మెటీరియల్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చినటువంటి ప్రతి పాట జనాల్లోకి వెళ్ళిపోయింది. అనిల్ రావిపూడి సినిమాలు కూడా రిలీజ్ అయినప్పుడు క్రింజ్ అనే కామెంట్స్ వస్తుంటాయి. అయినప్పటికీ కూడా వాటిని ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలు దక్కుతున్నాయి. గత ఏడాది సంక్రాంతికి వస్తున్న సినిమాతో విమర్శకుల నోళ్లు కూడా మూయించారు. ఇప్పుడు చిరంజీవితో కలిసి చేసినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందని కూడా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మూవీకి కూడా క్లీన్ UBA సర్టిఫికేట్ వచ్చేసింది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు పోటెత్తే అవకాశం లేకపోలేదు. ఇక జనవరి 13న రవితేజ నటించినటువంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా రిలీజ్ అవనుంది. గత కొన్నేళ్లుగా ఎక్కువగా మాస్ సినిమాలు చేసినటువంటి రవితేజ ఈసారి ట్రాక్ మార్చి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఆడియన్స్ అలరించడానికి రాబోతున్నారు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీలో 2 హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు. భార్య అండ్ ప్రేయసి మధ్య నలిగిపోయేటువంటి వ్యక్తి కథాంశంతో ఈ మూవీ రాబోతుంది. దీనికి కూడా వరుసగా క్లీన్ UBA సెన్సార్ సర్టిఫికేట్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇకపోతే నవీన్ పోలిశెట్టి యాక్ట్ చేస్తున్నటువంటి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు కూడా జనవరి 14న ఒకే రోజున రిలీజ్ అవనున్నాయి. ఇవి రెండు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి సినిమాలే. సెన్సార్ బోర్డు కూడా వీటికి క్లీన్ UBA సర్టిఫికేట్ జారీ చేసింది. నారీ నారీ నడుమ మురారి మూవీకి ఒక్క కటింగ్ కూడా లేకుండా సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలా ఈసారి సంక్రాంతికి అన్ని కూడా కుటుంబ కథా చిత్రాలే వస్తున్నాయి. సో మరి ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా థియేటర్లోకి వస్తున్నాయి కాబట్టి రక్తపాతం లేకుండా కేవలం నవ్వించడమే మెయిన్ థీమ్ తోటి వచ్చినటువంటి సినిమాలు ఇవి. సో మరి వీటిల్లో ఏ సినిమాకి ప్రేక్షక ఆదరణ దక్కుతుందో చూడాలి. అయితే మొత్తంగా ఇప్పుడు వచ్చేటువంటి అన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేటువంటి సినిమాలే. రాజాసాబ్తో మొదలు పెడితే లాస్ట్కు రిలీజ్ అయ్యేటువంటి డెఫినెట్గా అనగనగా ఒక రాజు వరకు కూడా అన్నీ కూడా క్లీన్ UBA సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమాలే కాబట్టి దీంట్లో మరి ఏంటి అసలు ఆడియన్స్ ఏ సినిమాలకు వెళ్తారు లేకపోతే ఏ సినిమాకి ఓటేస్తారు ఈసారి అంటే 2026 సంక్రాంతికి విన్నర్ ఎవరన్న కామెంట్స్ కూడా జోరుగా చర్చ జరుగుతుంది. రాజాసాబ్కి అయితే ఓకే, ఒక మంచి డీసెంట్ టాక్ అయితే వచ్చింది. ఇక మిగిలిందల్లా మనశంకర్ వరప్రసాద్ గారు అండ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి అండ్ దాని తర్వాత తమిళ మూవీ ఒకటి ఉంది పరాశక్తి. సో మరి వీటన్ని సినిమాలో కూడా సంక్రాంతి విన్నర్ ఏ సినిమా అవుతుందో ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పలేరు. బట్ ప్రమోషనల్ కంటెంట్ మాత్రం ఆడియన్స్ అందరినీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ వచ్చినవే. సో మరి వీటన్నిట్లలో సంక్రాంతి విన్నర్ ఎవరా అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.